హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. దర్శక ధీరుడు రాజమౌళి జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి యమదొంగ వరకు ఒక రేంజ్ లో సాగిన రాజమౌళి జైత్రయాత్ర మగధీరతో నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. అయితే రాజమౌళి తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు, కానీ ఆయనతో సినిమాలు చేసిన హీరోలను ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు ఆ సినిమా తర్వాత చాలా రోజులు సరైన విజయం లభించక అపజయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రాజమౌళి తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి చిన్న హీరోలు నాని, సునీల్ వరకు ఈ సెంటిమెంట్ బారిన పడ్డవారే. రామ్ చరణ్ ఒక్కరే ఈ సెంటిమెంట్ బారి నుంచి తేలిగ్గా తప్పించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు రూపంలో డిజాస్టర్ తగిలింది. సింహాద్రి తర్వాత మళ్లీ రాజమౌళి తీసిన యమదొంగ వరకు సరైన హిట్టే లేదు. యమదొంగ తర్వాత కొంత పర్వాలేదు, కానీ సాలిడ్ బ్లాక్ బస్టర్ ఏదీ పడలేదు. జనతా గ్యారేజ్ వరకు అదైనా సూపర్ హిట్, అంతే. బ్లాక్ బస్టర్ అయితే కాదు. ప్రభాస్ కూడా అంతే. రాజమౌళితో చేసిన ఛత్రపతి తర్వాత పౌర్ణమి, చక్రం, రెబల్ లాంటి డిజాస్టర్లు పడ్డాయి. బాహుబలి సిరీస్ తర్వాత కల్కి వచ్చే వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. విక్రమార్కుడు తర్వాత రవితేజ, మర్యాద రామన్న తర్వాత సునీల్, ఏగ తర్వాత నాని విజయాలు లేక అల్లాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం మగధీర తర్వాత చేసిన ఆరెంజ్ ఫ్లాప్ అయినా ఆ వెంటనే వచ్చిన రచ్చ, నాయకులు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 40 కోట్ల పైగా షేర్ వసూలు చేశాయి. రచ్చ అయితే అప్పటికి ఇండస్ట్రీ టాప్ 3 షేర్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పుడు ఫ్లాప్ అయిన ఆరెంజ్ కూడా ఆ తర్వాత క్లాసిక్ స్థాయి తెచ్చుకుంది. రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఆరెంజ్. ఏది ఏమైనా రాజమౌళి సినిమా తర్వాత చరణ్ కి కూడా ఫ్లాప్ పడింది ఆరెంజ్ రూపంలో. అంటే రాజమౌళితో సినిమా తర్వాత ఫ్లాప్ అనేది తప్పించుకోలేని గండం. కానీ ఈసారి మాత్రం చరణ్ రాజమౌళి గండం నుంచి టెక్నికల్ గా తప్పించుకున్నట్లే కనపడుతుంది. రామాయణంలో ఆంజనేయ స్వామికి సంబంధించిన ఉదంతం ఒకటి ఇక్కడ గుర్తుకొస్తోంది. సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు ఆయనకు సురస అడ్డుపడుతుంది. ఆమె నాగుల తల్లి. ఆమెకు బ్రహ్మవరం ఉంది. ఎవరైనా తానున్న మార్గం మీదుగా వెళుతుంటే తన నోటిలోకి రావాల్సిందే. ఆంజనేయ స్వామిని నీవు నాకు ఆహారం కావాల్సిందే అంటుంది. హనుమ తన శరీరాన్ని భారీగా పెంచేస్తారు. సురస తన నోటిని అంతకంటే భారీగా విస్తరిస్తుంది. అలా సురస నోరు అంతకంతకు పెంచేలా తాను పెరుగుతూ వెళ్లిన హనుమ చటుక్కున ఒక్కసారిగా బొటనవేలు సైజుకు మారిపోయి సురస నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటికి వచ్చేస్తారు. ఆ విధంగా ఆ గండం నుంచి తెలివిగా బయటపడతారు హనుమ. ఇప్పుడు చరణ్ కి కూడా అనుకోకుండా అలాగే జరిగింది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ ఎదుర్కోవాల్సిందే. అలాగే చరణ్ ఎదుర్కొన్నారు. ఒకటి కాదు, 2 ఫ్లాప్లు. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నటించిన 2 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకటి ఆచార్య, 2 కిసికా బాయ్ కిసికా జాన్. ఒకటి తెలుగులో, మరొకటి హిందీలో. కాబట్టి చరణ్ రాజమౌళి సెంటిమెంట్ కి ఆ 2 చిత్రాలని ఇచ్చి దాటేశారు అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ చరణ్ కి మెగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు గ్యారంటీగా కనపడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.